న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకుల గల్లంతు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకుల గల్లంతు. గంగవరం మండలం సేరులంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ, రామచంద్రాపురం, మండపేట గ్రామాల నుంచి వచ్చిన పలు కుటుంబాల వారు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగిన 11 మంది యువకులు. వీరిలో 8 మంది గల్లంతు. వీరిలో కాకినాడకు చెందిన 4 క్రాంతి, పాల్, సాయి, సతీష్, ఐపోలవరం మండలం ఎర్రగూరుకు చెందిన మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్, సేరులంకకు చెందిన మహేష్లు గోదావరిలో గల్లంతు. శోక సముద్రంలో మునిగిపోయిన కుటుంబాలు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికులు. వచ్చారా బాబు, మా తోడు చెప్పండి కానీ మా తోడు చెప్పండి ఎందుకు వచ్చారా? మా తోడు చెప్పాలి కదంట, అది అభిగా చెప్పాలి కదంట. ఆడికి తీసుకొచ్చి నలుగురితో పాటు వచ్చిన బోర్డులు పెట్టి వెతికించండి. బోర్డులు పెట్టి వెతికించండి. ప్రేమజ్యోతి ప్రేమజ్యోతి ఇంటి పేరు ఏమన్నా సార్? కొండేపూడి. ఒక సరే, ఇప్పుడు ఇక్కడికి ఎవరెవరు వచ్చారు? 8 మంది. ఎంత నీ వయసు? నా వయసు 17 సార్. దుర్గా ప్రసాద్ కాపులు సార్. నేను చదువుకుంటున్నాను. నాకు 10th అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేస్తాను? వయసు ఎంత అనేది? 17 సార్. క్యాస్ట్ కాపు. ఇప్పుడు ఇంటర్లోకి వెళ్తున్నాను సార్. ఇప్పుడు మీది ఎక్కడ? కాకినాడ సార్. కాకినాడలో ఎక్కడ? జనాలపురం తుఫాన్ బిల్డింగ్ సార్. ఫోన్ నెంబర్ సార్ చెప్పు. 81869907. నీతో పాటు 2 అతను వచ్చారు. క్రాంతి సార్. నీ పేరు? మేడిశెట్టి సార్. ఎన్ని గంటలకు రాసుకోండి సార్? మేడిశెట్టి శరణ్ రోహిత్. 3 గంటలు. మీకు 3 అంటే చాలా లేట్గా చెప్పారు. సరే 3 వస్తారు. మీ నాన్న పేరు? మేడిశెట్టి. ఎంతమ్మా? శరణ్ రోహిత్ సార్. గణేష్. మీ నాన్నగారు లేదా? మీ వయసు ఎంత? 20. క్యాస్ట్ బీసీ. సెటిల్మెంట్. ఏం చదువుకున్నాను? నేను 10th అయింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? పార్ట్ టైం. ఏంటి? ఇది ఎక్కడమ్మా? రామచంద్రపురం. ఇది రామచంద్రపురమా? నువ్వెలా ఇక్కడ వచ్చావు? మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఫంక్షన్ సార్. ఇది నేను ఏం చేశానంటే కాకినాడ నుంచి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి అందరూ కలిసి వచ్చాం. ఫోన్ నెంబర్ 7013557222. నెక్స్ట్ మీ నాన్నగారి పేరు? కుమార్. ఏం చేస్తారు? మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు కదా. ఎంత నీ వయసు? 27.
27 క్యాస్ట్ చదువుకున్నాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద కాకినాడ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ రేణుక ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం ఎక్సైజ్ చెక్ పోస్ట్ వద్ద కాకినాడ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ రేణుక ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యానం నుండి ఆంధ్రాకు వచ్చే ద్విచక్ర వాహనాలను మరియు కార్లను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామంలో చేళ్లలో పంట బోదెల్లో ఉండే చేపలు కాలువల్లోకి వలస వెళ్లడం, అది పట్టపగలే రహదారి దాటి వెళ్లే ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు బురదలోనో పంట బోదెల్లో చిన్న నీటి గుంటల్లోనూ ఉండే ఈ చిన్న చేపలు వరుసగా రహదారి ఓ పక్క నుండి మరో పక్కకు ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని బంధించి సోషల్ మీడియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామంలో చేళ్లలో పంట బోదెల్లో ఉండే చేపలు కాలువల్లోకి వలస వెళ్లడం, అది పట్టపగలే రహదారి దాటి వెళ్లే ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు బురదలోనో పంట బోదెల్లో చిన్న నీటి గుంటల్లోనూ ఉండే ఈ చిన్న చేపలు వరుసగా రహదారి ఓ పక్క నుండి మరో పక్కకు ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని బంధించి సోషల్ మీడియాలో బురదలోనో పంట బోదెల్లో చిన్న నీటి గుంటల్లోనూ ఉండే ఈ చిన్న చేపలు వరుసగా రహదారి పక్క నుండి మరో పక్కకు ఈదుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని బంధించి సోషల్ మీడియాలో వ్యక్తి షేర్ చేయడంతో ఇది పలువురిని ఆకట్టుకుంటుంది. ఇది చూస్తుంటే చిన్న చేపకు పెద్ద చెరువు దక్కినట్టుంది అని సామెత గుర్తుకు రాక మానదు. కొంతమంది గ్రామస్తులు దీన్ని ప్రకృతి సహజమైన ప్రక్రియగా భావిస్తుంటే మరికొందరు మాత్రం సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిగో చూడండి, చేపలకు కూడా హాలిడే మూడ్ వచ్చిందంటున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు 2025కు జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో 200 మంది సోమవారం ఉదయం ప్రతినిధులు తరలి వెళ్లారు. కాకినాడ జిల్లా జగ్గంపేట.
కడపలో ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు 2025కు జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో 200 మంది సోమవారం ఉదయం ప్రతినిధులు తరలి వెళ్లారు. ఈ యొక్క వాహనాలకు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. ఈ బస్సులకు జ్యోతుల నెహ్రూ సతీమణి జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు జ్యోతుల మణి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కడప మహానాడుకు జగ్గంపేట నియోజకవర్గం నుండి బస్సులలో ప్రతినిధులు బయలుదేరి వెళ్తున్నామన్నారు. మహానాడు తెలుగుదేశం పార్టీకి పండుగ. ఈ రోజున జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాల నుంచి కూడా జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో 4 బస్సులు, ఒక 400-300 కార్లు వేసుకుని మహానాడు కడప బయలుదేరుతా ఉన్నాం. మరి ఈ యాత్రకు మా అన్నపూర్ణమ్మ, మా మన్నమ్మ గారు మరి జెండా ఊపి ఈ బస్సులకి జగ్గంపేట మరి కాన్స్టిట్యున్సీ నుంచి నెహ్రూ గారి ఇంటి నుంచి కూడా మరి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. క్రమశిక్షణతోటి మనందరం కూడా మరి మీటింగ్కి వెళ్ళి మీటింగ్ 2 రోజులు కూడా 27, 28, 29 3 రోజులు కూడా మహానాడిని దిగ్విజయం చేసి జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు నాయకత్వంలో జగ్గంపేట ఏంటో జ్యోతుల కోట అని ఒకసారి నిరూపించుకుని మనందరం కూడా విజయవంతంగా బయలుదేరి వద్దామని ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకున్నాం. ఏంటి ఎలా చూడమ్మా, మేడం గారు ఎలా చూడండి. లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మేడం గారు జెండా ఇవ్వండి రావుకి. అమ్మ ఒకసారి నుంచోండి అమ్మా. మేడం గారు ఒకసారి ఉండండి. మేడం గారు ఉండమన్నారు సార్. రైట్. మాండారే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పెద్ద పండుగ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన నందమూరి తారక రామారావు జయంతి రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాలతో బయలుదేరిన పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పెద్ద పండుగ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన నందమూరి తారక రామారావు జయంతి రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాలతో బయలుదేరిన పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు. సత్యప్రభ రాజా గారి నాయకత్వం, సత్యప్రభ రాజా గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, వరుపుల సత్యప్రభ నాయకత్వం, వరుపుల సత్యప్రభ నాయకత్వం, జై తెలుగుదేశం, వరుపుల సత్యప్రభ రాజా గారి నాయకత్వం. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుదేలైన అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన కల్లాల్లో ధాన్యం బస్తాలు మొలకలు రావడంతో ఆవేదన. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుదేలైన అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన కల్లాల్లో ధాన్యం బస్తాలు మొలకలు రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. 2 వారాల ముందు వరి కోత కోసి వర్షాలు కురియడంతో ఆరబెట్టే వీలు లేక కల్లాల్లోనే ధాన్యం బస్తాలు వదిలివేసిన రైతులు.
వర్షాలు తగ్గాయని ఈ రోజు బరకలు తెరిచి చూసేసరికి బస్తాల నుండి మొలకలు రావడంతో కన్నీటి పరవంతమైన రైతులు. భారీ వర్షాలకు నియోజకవర్గంలో చాలా చోట్ల ఇదే పరిస్థితులు నెలకొనడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. కష్టాలలో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న అన్నదాతలు. తడిచినా మొలకెత్తిన ధాన్యానికి సైతం గిట్టుబాటు ధర కొని ఆదుకోవాలని వీడుకోలు. ఆ మొక్కల నుంచి తీసేస్తారు పక్కట్టు ఇప్పుడు ఏంటంటే మరి కొత్త పడకలేదు 4 ఒకలేదు ఇది కొత్తది కదా. ఇదే 10 ఊరు మూసిరండి. ఎక్కడ వెనకొచ్చి పిలిచానా మెసేజ్ పెడతాను. లేదు అది బాగా దగ్గర ఉంటుంది, బాగా దగ్గర ఉంటే బాగా దగ్గర ఉంటుంది. 2 పెడతాను. ఇట్లా బాగుంది అప్పటికి నా ధాన్యం ఈ రకంగా పాడైపోయిందండి. ధాన్యం కొనేవాళ్ళు అన్నవాళ్ళు లేరు, తక్కువ రేటుకి అడుగుతున్నారు. మాకేమో పిండి బత్త రేటు ఎక్కువని, ధాన్యం బత్త రేటు తక్కువని ఈ రకంగా జరుగుతున్నాయండి. ఇంత వ్యవసాయం చేస్తున్నాయండి. ధాన్యం కోయించుకొచ్చి ఒడ్డు మీద వేసానండి. నా ధాన్యం వర్షాల వల్ల ధాన్యం మొక్కలు వచ్చేసాయండి. ఈ ధాన్యం ఎవరు కొనట్లేదండి. దీనివల్ల నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదండి. ఏమో రేట్ లేదంటున్నారండి, మళ్ళీ ఆరబెట్టమంటున్నారు. ఇక్కడికప్పుడే 15 రోజులు పట్టించి ఏక వర్షమే అండి. మెత్తలు లేవు, ఏమీ లేవండి. వీటికి మొక్కలు వచ్చేస్తున్నాయండి.
ఇది సంగతి ఏం పట్టించుకోవట్లేదండి. ముమ్మడివారం డివిజను, ఐపోలవరం మండలం, కేసినకూరు. ఈ ఐపోలవరం మండలం అనేది 32 కిలోమీటర్ల ఏటుకొట్టు లోపల ఉన్న ముంపు ప్రాంతం. ఈ అకాల వర్షాల వల్ల పండించిన ధాన్యం ఎక్కడికక్కడే రైతులు కళ్ళాల్లో మాత్రం అట్టి పెట్టుకోవడం జరిగింది. వాటి మీద బరకాలు లేవు. ఇప్పుడేమో మొలకలు వచ్చేసి ఉన్నాయి. మొలకలు అయితే విపరీతంగా మొలిచిపోతుంది, మొట్టలు లాగేసుకుని ఉన్నది. కూలీలు ఏమో అందుబాటులో లేరు. ఎంత మిషనరీతో పని చేయించినా కానీ ధాన్యం అనేది పైన వేయగలుగుతున్నాం, కానీ ఎండబెట్టడానికి కానీ ఈ అమ్ముకోవడానికి కానీ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ అకాల వర్షాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మమ్మల్ని ధాన్యం అమ్ముకోవడానికి వెసులుబాటు అనేది సరిగా లేదు. ప్రభుత్వం కూడా గమనించాలి ఇది విషయం. అలాగే ఈ రైతులకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కూడా పెద్దగా లేదండి. ఇప్పుడు 1500కే అమ్ముకోవాల్సి వస్తుంది. మేము పిండి బస్తానే 1800 పెట్టి కొనాల్సి వచ్చింది. ఇవాళ 1500కి ధాన్యం అమ్ముతుంటే కూడా కొనేవాడు కూడా కనపడతలేదు. గవర్నమెంట్ అనేది వెంటనే మా ధాన్యాన్ని కొనడానికి వెసులుబాటు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ఈ నెల 31న ముమ్మిడివరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల 31వ తేదీన బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు రానున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారు కావడంతో అధికారుల బృందం సంబంధించిన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి ఓఎన్జీసీ సైట్లో హెలీప్యాడ్, చెయ్యేరులో బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాలను, నిరుపేద కుటుంబాలను కలిసే ప్రాంతాలను అధికారుల బృందం సోమవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ బి కృష్ణారావు, అమలాపురం ఆర్డీఓ కె మాధవి, సిఐ ఎం మోహన్ కుమార్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ఈ నెల 31న ముమ్మిడివరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల 31వ తేదీన బంగారు కుటుంబం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు రానున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారు కావడంతో అధికారుల బృందం సంబంధించిన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి ఓఎన్జీసీ సైట్లో హెలీప్యాడ్, చెయ్యేరులో బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాలను, నిరుపేద కుటుంబాలను కలిసే ప్రాంతాలను అధికారుల బృందం సోమవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ బి కృష్ణారావు, అమలాపురం ఆర్డీఓ కె మాధవి, సిఐ ఎం మోహన్ కుమార్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ ఇందులోకి చూస్తుంది. ఆ ఖర్చు ఏంటన్నది మరి ఫిగర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నందమూరి తారక రామారావు జయంతి పురస్కరించుకొని రేపు కడపలో 3 రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ తన పార్టీ శ్రేణులతో కలిసి తరలి వెళ్లారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నందమూరి తారక రామారావు జయంతి పురస్కరించుకొని రేపు కడపలో 3 రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ
తన పార్టీ శ్రేణులతో కలిసి తరలి వెళ్లారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం నుండి అధిక సంఖ్యలో వాహనాలతో మహానాడుకు బయలుదేరి వెళ్లారు. బయలుదేరి వెళ్లిన వాహనాలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి రవాణాపై జగ్గంపేట పోలీసులు దాడులు నిర్వహించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి రవాణాపై జగ్గంపేట పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 ముద్దాయిలను అదుపులోకి 163 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జగ్గంపేట సిఐ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు వివరాలు వెల్లడించారు. అందరినీ దగ్గర పెట్టించండి సార్ ఫోటోకి అంత కదండి. నెంబర్ కట్టి రాకూడదు, బార్ కట్టి రాకూడదు, అట్లా కట్టి రాకూడదు అన్నది ఆలోచించారు సార్. మాకు ఫ్రేమ్లో రావట్లేదండి ఫోటో మంచి ఫోటో చెప్తున్నాను. ఎవరి మొక్కల మీద కూర్చోబెట్టి సార్లు అందరినీ వెనకాల నుంచోబెట్టి మంచి ఫ్రేమ్ వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.